నమస్కారం. ఆ, ఒక విషయం ఇంతవరకు చాలా మంది మాట్లాడినంత విన్నాను నేను. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితులు మీరందరూ ఒకసారి చూడండి. ఎవరు ఏ ఎమ్మెల్యేలకు, ఏ మినిస్టర్లకు మోస్ట్లీ వాళ్ళ కులం వాళ్ళు దగ్గరగా ఉండి పని చేసినారో వాళ్ళే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. చైర్మన్స్ కానీ, మెంబర్స్ కానీ, ఏమన్నా కానీ. కాబట్టి ఫస్ట్ ఎవరెవరైతే యాక్టివ్గా పనిచేసినారో వాళ్ళ ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ గట్టిగా పట్టుకొని వాళ్ళ ద్వారా పోతేనే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మనకు పిలిచియడు, లోకేష్ బాబు మనకు పిలిచియడు. పార్వతమ్మని ఈరోజు యునానిమస్గా డిసైడ్ చేయండి, ఎమ్మెల్సీగా ఇవ్వాలి, గవర్నర్తో నామినేట్ చేపియాలని. ఎందుకంటే ఆమె ఒక మదపు టేనుగలు అట్లా వాళ్ళతో ఫైట్ చేసింది. రాంభూపాల్ రెడ్డి వాళ్ళు ఎన్నో ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మామూలు వాళ్ళు కూడా ఎవరు తగలేరు. ఆమె కష్టపడి కష్ట నష్టాలు కూర్చి ఆమె చేసింది. ఆమె ఒక గొప్ప కార్యకర్తగా గుర్తింపు రాయలసీమలో కలిగింది. కాబట్టి చేద్దాం. నేను చెప్పేది ఒకటి, సంఘం తరపున పోవడం అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఎవరి ద్వారా ఏ దానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు తెలిపితే ఆ పేర్లను రాసుకొని కావాలంటే ఒకసారి మనం కలిసేదానికి వీలుంటుంది. అట్లా కాకుండా మన ప్రేమ ఇస్తాడు అనేది పట్టుకోండి. ఇప్పుడు జరిగే పరిస్థితి అయితే కాదు. భారతమ్మకు నేను చెప్పేది ఏమంటే, ఫరూక్ కావాలంటే నేను చెప్తాను కూడా చెప్పిన. నాకు చాలా కాలం అతను మిత్రుడు, చాలా కాలం ముస్లిం వర్సెస్ హిందువులో కాల్పులలో చనిపోయిన కేసు. సౌండ్ తగ్గించరా, అది అది ఎక్కువైపోయింది నీకు. మీరు ఏం చేయాలి? శబ్దం వస్తుంది, డిస్టర్బెన్స్. నరసింహాచారి, నేను చెప్పేది ఏమంటే, ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ సోర్సెస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఆ లిస్టు హనుమంతరావు గారికి పంపిస్తే అందరం కూడా కలిసిపోయి మనం ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. కానీ మనం డైరెక్ట్ గా పేర్లు రాసిస్తే అది బుట్టదాఖలు అయ్యేది మాత్రం గ్యారంటీ. దాంట్లో డౌటే పెట్టుకోవద్దండి. ఇప్పుడు చూస్తున్నాం అనంతపూర్లో జరిగినటువంటి కానీ, రాయలసీమలో జరిగిన నామినేటెడ్ పోస్టులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ ద్వారా పోయి వాళ్ళ ద్వారా వాళ్లకు పేర్లు రాపించుకుంటున్నారు తప్ప ఏదో మనం పని చేసినాం విశ్వబ్రాహ్మణులకు పిలిచిస్తారనేది మాత్రం మర్చిపోండి. ఎందుకంటే ముఖ్యంగా మన వాళ్ళు చేసినప్పటికీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించినట్టు దాఖలాలు అయితే నాకు ఈ 164 నియోజకవర్గాల్లో కలపలేదు. ఎక్సెప్షన్ పార్వతమ్మని తీసేస్తే ఇది అనేటప్పుడు కూడా చాలా ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం కష్టపడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఊరికి మనం ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్లు పెట్టుకుని మాట్లాడితే రాదు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా మీకుండే పరిచయాలతో ఏ సోర్స్ ద్వారా మీరు ఏ దానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటే పెట్టుకోకుండా ప్రతి వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ అంతా కూడా ఒక రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి రాసి దాంట్లో 1, 2, 3 ఆప్షన్లు పెట్టండి. ఒకటి ఇది అని. ఈ ఆప్షన్లు పెట్టినప్పుడు ఏదో ఒక ఆప్షన్లో వాళ్ళు ఒక్కటే దానికి పట్టుకొని చేసినామంటే ఎవరికి కాదు. ఇప్పుడు ఈ థర్డ్ లిస్ట్లో కొంతమందినైనా కానీ విశ్వబ్రాహ్మణులు చేర్చుకోలేకపోతే మనం వేస్ట్ అవుతాం. ఒకటి మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నారు, మనం ఎంత స్ట్రగుల్ చేసినా నిన్న అనంతపూర్లో కనకదాసు యొక్క ఉత్సవం జరిగింది, కురువ వాళ్ళది. మొత్తం నియోజకవర్గంలో ఉండే ఒక కేశవ్ తప్ప మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం మినిస్టర్లు వాళ్ళు పిలిస్తే వచ్చినారు. మనం పిలిస్తే ఎమ్మెల్యే కూడా రాడు, ఎందుకంటే మన సంఖ్యాబలం ఏం లేదు కాబట్టి. ఈరోజు వాళ్ళు డబ్బు ఉంది, అనేక 2-3 లక్షల పాపులేషన్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంది కాబట్టి వాళ్ళని ఓటు బ్యాంక్గా చూస్తూ వాళ్ళు పిలిస్తే ఈరోజు అంతమంది నాకైతే చాలా చాలా సీరియస్గా కోపం వచ్చింది. ఇంతమంది కలిసినారు, మనము ఇట్లా కలపడానికే చెప్పినాం. కానీ లాస్ట్ టైం మాత్రం ఏమన్నా కానీ మనం ఆ రోజు చంద్రబాబు నాయుడునో లోకేష్ బాబునో మన మీటింగ్కు చెక్కారాముకు మనం పిలిచింటే వాళ్ళు వచ్చేంత వరకు ఆగింటే కనుక ఈరోజు మన పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. కాబట్టి దయచేసి 3 ఆల్టర్నేటివ్లు పెట్టండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ప్రతి ఒక్కరూ రిప్రజెంటేషన్ చేయండి. ఆస్పిరెంట్స్ అంతా కూడా వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఉన్నారో, మరీ ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా పోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది పని. ఈ విధంగానే మొత్తం అంతా కూడా ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఎమ్మెల్యేను మనం ఎట తిరిగి అక్కడికి వచ్చి ఆ ఆస్పిరెంట్తో పాటు వచ్చి చెప్పేటట్ల కనుక చేసుకొని ఈ లిస్ట్ అంతా వస్తే మనం ఒక 20 మందో 30 మందో ఒక ఇంటర్వ్యూ తీసుకొని, సార్ ఇది మా లిస్టు, పలానా వాళ్ళు రికమెండ్ చేసినారు, దీంట్లో ఆల్టర్నేటివ్గా 3 ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో వినండి. ఈరోజు మొత్తం విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అంతా ఏదో 10% తప్ప మీకు మనసా వాచా కర్మణ వర్క్ చేసినారు అని చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పి రావచ్చు. కాబట్టి మనం ఏదో జూమ్ మీటింగ్లో మనం మాట్లాడుకొని ఈరోజు మర్చిపోతే కాదు, సిన్సియర్గా ఇప్పుడు ఎప్పుడో చేస్తారనేది కాదు, ఈ రోజు నుంచే రేపటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టండి. మొదలుపెట్టి అందరూ రిప్రజెంటేషన్ రాసియండి. మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు, పార్టీలో మీ పాత్ర ఏంటి, పార్టీలో మీరు ఏం పోషించినారు, ఈ విషయాలన్నీ క్లుప్తంగా సంక్షిప్తంగా రాసుకుంటూ ఒక రిప్రజెంటేషను లోకేష్ గారికి ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఇచ్చినప్పుడు మాత్రమే తెలుగుదేశం క్యాడర్కు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు జనసేనలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ కూడా మొదట్లో ప్రజారాజ్యంతో పాటు చిరంజీవితో పాటు మళ్ళీ పవన్ కళ్యాణ్తో పాటు ఉండే ఇతనికి ఇక్కడ అహుడా చైర్మన్ ఇవ్వడము, రేపు స్వేరింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకొని తెచ్చుకుంటున్నారు. దానికి మరీ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే ఎంపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు నాకు కనబడుతుంది. కాబట్టి దయచేసి ఆల్టర్నేటివ్ ఇచ్చి అందరూ నోటి మాటలతో చెప్పలేకుండా రిప్రజెంటేషన్ రాసి మీరు చేసిన పనులు, మీరు కష్టపడినది, మీకు వాటిన నష్టము జగన్ ప్రభుత్వంలో ఇవంతా కూడా డీటెయిల్డ్గా రాసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ కాపీలంతా కూడా హనుమంతరావు గారికి ఇస్తే ఒక 20 10 అయినప్పుడు కనీసం అందరం పోయి, సార్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడినారు, మీరందరూ తప్పనిసరిగా ఈసారి చేయాలి అనేది. కుప్పం వాళ్ళు ఎవరు, విశ్వబ్రాహ్మణులు ఒక 5-6 కుటుంబాలు ఉన్నాయి బాగా చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా, వాళ్ళు కూడా లీడ్ తీసుకోవాలి కుప్పం విశ్వబ్రాహ్మణులు. ఎందుకంటే కుప్పం మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. భువనేశ్వరి అమ్మ కూడా ఆడ ప్రతి ఒక్కరిని కూడా పలకరించినారు. కాబట్టి ఈరోజు కుప్పం విశ్వబ్రాహ్మణులు లీడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఒకరోజు వస్తే ఒక 3-4 బాగా పేర్లు నాకు గుర్తులేవు, చాలామంది మాట్లాడినారు మన ఎలక్షన్ అప్పుడు నాతో, కానీ నాకు పేర్లు గుర్తులేవు. మనం నెగ్లిజెంట్గా ఉన్నాము కుప్పం విశ్వబ్రాహ్మణులను. వాళ్ళు ఈరోజు ప్రాముఖ్యంగా తీసుకొని వాళ్ళంతా పోయి ఒక 30-40 మంది ఒక ఇంటర్వ్యూ ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకుంటే మనం కలిసి వస్తే కూడా బాగుంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇండివిజువల్గా మీరు ప్రయత్నం చేసుకోండి. అమ్మ మీరు పొరపాటున డైరెక్టర్ ఒప్పుకుంటారమ్మా పార్వతమ్మ, మీ రాజకీయ జీవితం వాటికి సమాధి అయిపోతుంది. కొట్టేది వస్తే రాని, లేకుంటే లేదు, ఎమ్మెల్సీకే ట్రై చేద్దాం మీకు. నేను కూడా ఇక్కడ ఉండే మొత్తం 14 మందితో కావాలంటే కూడా సంతకం పెట్టిస్తా. 2 మినిస్టర్లతో, కేశవ్తో ఖచ్చితంగా మనతో పాటు రమ్మని కూడా చెప్పగలను. మనతో పాటు రమ్మని కూడా చెప్పి ఆడ పిలిచొచ్చు. మిగతా ఎమ్మెల్యేలతో కూడా సంతకం పెట్టిమంటే పెట్టిస్తాను. ఎందుకంటే అందరి నామినేషన్లు స్క్రూటినీ నేనే చేసినది, తప్పులన్నీ రెక్టిఫై చేసి లాస్ట్ రోజు కరెక్ట్ నామినేషన్ లేపించినాం చాలా మందితో. వీళ్ళందరితో కూడా మనం మాట్లాడవచ్చు. అది ఇంకా మరీ ముఖ్యంగా మనమంతా కూడా అడగాల్సింది, ఈరోజు ప్రతి కులం కూడా ఒక సాంస్కృతిక వారసత్వాన్ని, ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళంతా ముందుకు పోతున్నారు. మఠంలో ఇప్పుడు చూడండి, మళ్ళీ అతను ఏదో చెప్పా, నేను వెంకటాద్రి స్వాముల వారికి 50 సార్లు చెప్పిన, అయ్యా హియరింగ్ రోజు చెప్పయ్యా, నేను వచ్చి హైకోర్టులో కూర్చుంటాను, నేనేం పొడుస్తానని కాదు, నా ముఖం మీకు ఉపయోగపడుతుంది, నన్ను ఖచ్చితంగా ఎందుకు వచ్చినామని అడుగుతారు ఆ జడ్జిలు కూడా. ఆయన లిస్టు పడిన ప్రతి ఒక్క జడ్జిలు కూడా, సార్ ఇది ఎందుకు సార్ ఇంపార్టెంట్ అని ఒక మాట చెప్తే, ఛాన్స్ పడితే మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అంటే వాళ్ళకు అసలు ఇద్దరులే. ఈరోజు సుమారు సంవత్సరం దాటిపోయింది. బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతిని మనం చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఇదంతా కూడా విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళకు అవమానకరంగా, షేమ్ఫుల్గా వాళ్ళు ఆలోచించిన విషయం ఉంది. కాబట్టి దీన్ని అదేవిధంగా మనకేమంటే జగన్ వచ్చినప్పటికి కూడా, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా కూడా మనకేంది బ్రహ్మంగారి మఠానికి అభివృద్ధికి ఏం చేయలేదు. తర్వాత దాంట్లో ఆ డిట్టం కట్టేది, ఆ డిపార్ట్మెంట్కు 1 సంవత్సర ఆదాయం కట్టుకోకుండా చేసినప్పటికి కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, విశ్వబ్రహ్మల గతి మారాలనేటప్పుడు బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చెంది సాంస్కృతికంగా ఒక గొప్ప వెలుగుగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వబ్రాహ్మణుల గుర్తింపు వస్తుంది. కానీ వ్యక్తిగతంగా వచ్చే గుర్తింపు రావచ్చు, కానీ ఒక కులంగా, ఒక విశ్వబ్రాహ్మణ వంశంగా
విశ్వకర్మ వారసులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి కులంలో చెందిన వాళ్ళముగా మనకు గుర్తింపు రాదు. కాబట్టి మొట్టమొదట అది కూడా మనం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ జడ్జిమెంట్లు పంపిరా అంటే పంపించలేదు ఇంతవరకు కూడా. అది చదివి ఖచ్చితంగా మఠం విషయాన్ని, మొట్టం లేకుంటే దౌర్జన్యం చేసేనా కానీ వాళ్ళందరినీ కలిపి వాళ్ళని కూర్చోబెట్టి అందరూ ఒక సమ్మతితో ఒకరిని చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం డెవలప్ అయ్యే కొద్దీ విశ్వబ్రాహ్మణుల కులం డెవలప్ అవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అది అభివృద్ధికి లేచుకోకుండా ఏదో వచ్చేవాళ్ళు వాళ్ళు ఏదో అసలు వాల్యూనే లేకుండా, సాంస్కృతికంగా మనకు వాల్యూనే లేకుండా ఉండేటప్పుడు ఏ విషయాలు కూడా మనకు జరగవు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడండి, వాల్మీకి జయంతి అని బోయోళ్ళు చేస్తున్నారు. కనకదాస్ అనేవాడి పేరు మేము ఇండియన్ లేదు ఒక 10 ఏళ్ల కిందటి నుంచి. ఇది తీసుకొని విపరీతంగా కనకదాస్ ఉత్సవాలు చేస్తున్నారు. అందరూ రాజకీయ నాయకులు వస్తున్నారు. ఈరోజు రేపు వైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్కు భరత్ వస్తున్నాడు, వెంకటేశ్వర ఆయన వస్తున్నారు. తర్వాత రాష్ట్రంలో ఉండే నలుమూలల నుంచి కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళ ప్రమాణ స్వీకారానికి రేపు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు మనకు కరెక్ట్గా కొంతమంది ట్రై చేసినారు, కానీ వాళ్ళు పూజ చేసే అమ్మవారికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన రోజు, ఆమె జయంతి రోజు ఒకటే రోజు వస్తుంది, కనకామాత. కానీ దాన్ని కూడా క్రోడించుకొని అందరినీ కూడా ఒక అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులు ఒక్కరైతే ఏం చేయలేరు. సిద్ధయ్య భక్తులు దూదేకుల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలను కూడా మనం మమేకం చేసి వాళ్ళని చేయాల్సింది. మేము వీలైనంత వరకు చేస్తాం. శ్రీశైలంలో ఒకతను ఉన్నాడు, ఇక వాడు విశ్వకర్మ పేరు గుర్తు రావడంలో మన మన సొసైటీ దీనికి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్లో మెంబరు జగన్ ప్రభుత్వంలో. వాడు ఇప్పుడుండే కమిటీ మీద ఇలా వేశారు. దీనికంతా లాలుకోట విపరీతంగా పుల్లు పెట్టి ఏదేదో చేయాలని చూస్తున్నాడు. నిన్న ఆజాద్ అనే కమిషన్ అతన్ని ఇతను వేశారు కాబట్టి చైర్మన్ కాదు కమిషనర్గా, ఎండోమెంట్ కమిషనర్గా శ్రీశైల దేవస్థానానికి వేస్తే నా శిష్యుడని ఇతనితో ఒక కంప్లైంట్ ఇచ్చి అకౌంట్స్ అన్ని తీసుకురమ్మని చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అట్లా సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు మనము ఇప్పుడు ఉండేవాళ్ళను ఉండాలంటున్నామంటే, వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు నా దగ్గర. సార్ మా దగ్గర సైటు మనం శంకుస్థాపన చేస్తే మీరందరూ వచ్చి మాకు పవర్ ఇస్తే 100 మంది దాతలు రెడీగా ఉన్నారు. 100 రూములకు ఇచ్చే దాతలు 6 లక్షలు 7 లక్షలు పెట్టారు. 100 రూములు కట్టి చూపిస్తాం వితిన్ 1 year 1.5 yearలో అని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి ఒకసారి పోవాలా. శ్రీశైలానికి కూడా, శ్రీశైలంలో ఒక కమిటీ ఉంది, దానికి కొద్దిగా డబ్బు ఉంది, దాన్ని కూడా సద్వినియోగం ఈ యొక్క కొత్త సత్రం కట్టిన తర్వాత దాన్ని కులానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక డీటెయిల్డ్గా మొత్తం దాని బైలాస్ అన్ని కూడా మార్చి ఒక మంచి కమిటీని పెట్టి, ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో మన 100 రూములు కట్టినా 100 రూములు ఫిలప్ అవుతున్నాయి. ఈరోజు మన సత్రం రూమ్లే దొరికేది కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళందరం కూడా ఈ విధంగా సాంస్కృతికంగా ఎక్కడైతే మన వాళ్ళు బాగున్నారో ఇంకొక డిమాండ్ పెట్టాలా. ఖచ్చితంగా తిరుపతిలో ఒక స్థలం ఇమ్మని మనకు విశ్వబ్రాహ్మణ చౌల్ట్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తరఫున ఒకటి అప్లై చేసి, మఠం ద్వారా కూడా అది వాళ్ళకు ఇప్పుడే నిన్న శ్యామలరావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ భవంతి కూడా ఆధ్యాత్మికను రిఫ్లెక్ట్ అయ్యేటట్లా తిరుమలలో కనపడడం లేదు, మామూలుగా కడుతున్నారని. కాబట్టి మేము స్పష్టంగా ఆధ్యాత్మికతను జోడించినటువంటి బ్రహ్మాండమైన ఒక సత్రం మేము కడతాము, మాకు స్థలం ఇవ్వండి అని ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున లీడ్ తీసుకోవచ్చు, లేకుంటే బ్రహ్మంగారి మఠంలో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి వారి ద్వారా అక్కడ చేసుకునేటప్పుడు అందరూ కూడా కలిసినప్పుడు మాత్రమే మనం వర్క్ చేయాలి. ఒకటి ఈశ్వరమ్మ సంఘం పెడతామని చెప్పారు, కానీ మళ్ళీ ఎందుకో అది పోస్ట్ అయిపోతుంది. ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము కొంతమందిని యాక్టివ్గా ఉండే వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళ కష్టాలకు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కేసులన్నీ కూడా ఆడవాళ్ళని చంపినది, ఆడవాళ్ళని కట్నానికి వేధించినది, వాళ్ళని బయటికి దొబ్బినది, ఇటువంటి కేసులే వస్తున్నాయి. మన జాతిలో కూడా చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి జిల్లాలో. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ అనాథ మహిళలు, ఎవరు దిక్కులేని మహిళలకు కూడా కొంతవరకు సహాయం చేసేదానికి కూడా మనం ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా అదే ఉద్దేశంతోనే బ్రహ్మంగారు అదే ఎవరికైనా వీలుంటే
అనంతపురంలో లింకులు ఉండే వాళ్ళు ఉంటే అనంతపురం వరకు అయితే చాలా మందిని సంతకాలు పెట్టియడం అంటే ఎమ్మెల్యే అయితేనే పెట్టించి ఇవ్వలము, పెట్టమంటే పెడతారు. ఆ విధంగా వర్కౌట్ చేసుకుని ఇండివిజువల్గా ముందు మీరు మీ గట్టి ప్రయత్నము మీ లోకల్ ఎమ్మెల్యే ద్వారా, మినిస్టర్ ఉంటే మినిస్టరు లేకుంటే ఎంపీ ద్వారా గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ఆ లిస్టును ఆల్టర్నేటివ్ పెట్టండి. ఒకటే కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో రాదు. డిపార్ట్మెంట్ ఏంటంటే 3 డిపార్ట్మెంట్ బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది కాబట్టి 60-40నో 70-30 రేషియోనో తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ చేతనైన సాయం మేము కూడా చేయగలమని మీరందరూ కూడా ఇప్పుడే ఒకటి తప్పు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈసీబీలో కంపల్సరీ అని లేదు ఆంధ్రలో. మీరు కావాలంటే ఆ జీవో చూడండి. విశ్వబ్రాహ్మణ్ బ్రాకెట్ కంసారి వడ్రంగి ఏదైతే అది ఫిక్స్ చేస్తారు. విశ్వబ్రాహ్మణ్ చాలా కాలం నుంచి బ్యాక్వర్డ్ బి గ్రూప్ లో మనం పెట్టేటప్పుడు విశ్వబ్రాహ్మణ్ అనే ఉంది. మన వాళ్ళు పక్కన పిలిపించుకుంటున్నారు అట్లా. అది ఎందుకంటే ఆర్థికంగా వెనకడం, సామాజికంగా వెనకడం. 1-2 కుటుంబాలు ఉంటాయి ఆ ఊర్లో, పోతుబడ్డ వాళ్ళంతా వాడిని పిలిచి వీడిని పిలిచి అంటారు. కానీ కంపల్సరీ కంచారి అట్లా లేదు. విశ్వబ్రాహ్మణ్ బ్రాకెట్లో ఉంది. మీరు కావాలంటే ఆ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి జీవో చూడండి. జీవోలో కంబైన్డ్ స్టేట్లో కూడా విశ్వబ్రాహ్మణ్ అనే ఉంది. మన కర్ణాటక, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడో మాకు తెలియలేదు. కానీ ఒకసారి ఇప్పుడు నరసింహాచారి చెప్పినట్లు మధుసూదనాచారితో కూడా మాట్లాడదాం. మొన్న పిలిచాడు ఆయన, ఎంతమంది పోలే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన స్వేరింగ్ నువ్వు చేసేటప్పుడు అందరినీ మన వాళ్ళని రమ్మని చాలా మందిని పిలిచారు. ఎవరు పోయినట్లు కనపడలే నాకు ఆంధ్ర నుంచి. కాబట్టి నేను పోయి వచ్చాను సార్. నువ్వు హీరో లేపా, నువ్వు ఒక్కడు పోయొచ్చు. కాబట్టి నువ్వు ఒక్కడివి పోతే కాదు, 10 మందిని పిలుచుకొని పోవాలా. నువ్వు ఒక్కడి పోతే ఒంటిలింగం సొంటిలింగం కింద లెక్క. ఏం చేయాలి సార్? ఎవరు రాలా? ఏం చేస్తాను? నేను రాలే, నాకు పనులు ఉన్నాయి. నేనేం చేయాలిగా? సంఘలో పెట్టుకోబోతున్నా. ఆ విధంగా ఇది మీరు ప్రయత్నం చేయండి. ఆ లిస్టు హనుమంతరావు గారికి ఇస్తే ఒకరోజు మనం అపాయింట్మెంట్ తీసుకొని బోత్ లోకేష్ బాబుతో, చంద్రబాబు నాయుడు గారితో మనం అపాయింట్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇది అసందర్భమైన ఒక మాట చెప్తున్నా నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విశ్వబ్రాహ్మణులు మేము పోయాం. అయ్యా మాకు 2 సీట్లు. ఫస్ట్ నా వైపు తిరిగి గురుప్రసాద్ ఎక్కడ గెలుస్తారు మీరు అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడ గెలుస్తారు చేరంటే, సార్ మీ వాళ్ళు కూడా ఎవరు గెలవలేరు, మీ వేవ్ ఉండేటప్పుడే ఎవరైనా గెలుస్తున్నారు. మీ వాళ్ళు ఎవరితో బలవంతుడిని నిలబెట్టినా 10,000 ఓట్లు ఉండవు. మాకైతే ప్రతి నియోజకవర్గంలో సాలిడ్గా 5,000 ఓట్లతో మేము నిలబడుతున్నాము. మీరు హెల్ప్ చేస్తే, మీరు కృషి చేస్తే గెలుస్తాం. కానీ ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకునేంత మాత్రం గెలిచారు. లాస్ట్ టైం ఎందుకు అంత పెద్ద తెలుగుదేశంలో 21 మందే గెలిచిరి, ఈసారి ఎందుకు 164 మంది గెలిచిరి? ఇది పార్టీ వేవ్ ఉండేటప్పుడు మన వాళ్ళని ఏదన్నా ఛాన్స్ బట్టి తీసుకుంటే గెలవచ్చు. కానీ మామూలుగా అయితే మనకు దగ్గర డబ్బు లేదు. ఫస్ట్ ఎవరు కూడా ఆర్థికంగా లేరు. ఆర్థికంగా ఉండేవాడు ఎవడు ముందుకు రాడు. ఆర్థికంగా ఉండేవాడు, నేను ఒకటే చెప్తానా, నరసింహాచారికి కానీ హనుమంతరావుకి కానీ ఎవరో ఒకరు ఎమ్మెల్సీకి పెడతాం, 1 కోటి రూపాయలు ఫండ్. ఇప్పుడే చెప్పాడు హనుమంతరావు, మీటింగ్ పెడదామంటే సరే ఎవరైనా 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, అందరు కాంట్రిబ్యూషన్ ఇస్తే ఎవరు ఇస్తారు? అనంతపూర్లో కుర్వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కు 55 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. తలాయిని తీసుకొని ఉండేవాళ్ళంతా. మన వాళ్ళు ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. మనం పిలిచి ఇప్పుడు మన విశ్వకర్మ శంకారావాన్ని కూడా మనం బస్సులు పెట్టి మనము వాళ్ళకు మధ్యలో టిఫిన్ అరేంజ్ చేసి రిటర్న్ జర్నీకి పెట్టినప్పుడు మాత్రమే మనం అంతమందిని తోలగలిగినాం. ఇండివిజువల్గా కులంకి ఏదైనా చేయాలని వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు మన కులంలో చాలా తక్కువ ఉన్నారు. అది నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మనం కాదనే దానికి లేదు. కాబట్టి ఎవరో సిన్సియర్గా ట్రై చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ ద్వారా గట్టి ప్రయత్నం చేస్తూ ఒక లిస్ట్ ఇస్తే మేము ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం చేసుకోవాలి. కాబట్టి నువ్వు మాత్రం పొరపాటున విశ్వకర్మ కార్పొరేషను, విశ్వకర్మ ఇది ఏందో దానికి ప్రయత్నం చేసి డైరెక్టర్ అన్నావంటే నిన్ను ఆడే ఆ నుంచి కులం నుంచి వెలివేస్తాము. మనం విశ్వకర్మ కులం నుంచి వెలివేస్తాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఎమ్మెల్సీనే పెట్టు. ఎమ్మెల్సీ పెట్టిన తర్వాత రెప్యూటెడ్ కార్పొరేషన్ ఉన్నాయి పెద్ద. ఫస్ట్ ఓటు నాదే సార్, ఆమెకి ఎమ్మెల్సీ పదవికి ఫస్ట్ ఓటు నాదే. ఫస్ట్ సెకండ్ ఎవరిదిలా అందరి ఓట్లు ఆమెకేగా. మీరు వేస్తారో వేరే నాకు తెలియదు.
ప్రయత్నం చేస్తామన్న ఒప్పుకం లేకుంటే ఇంకా మంచి కార్పొరేషన్ అంటే జనంలో ఏం లేదు అది జనానికి కాదు. ఆమె మళ్ళీ ఇంటి దగ్గర కూర్చో ఉంటుంది అంతే. ఆమెకి ఎందుకు సార్ డైరెక్టర్ పదవి, చైర్మన్ పదవి? అదే మరి కులం ఆ, కార్పొరేషన్ ఎందుకంటే ఆమె కష్టపడింది, బాగా కష్టపడింది కాబట్టి ముందు నుంచి కూడా ఆమె ఖచ్చితంగా మనం అందరం కూడా సహకరించాలి ఆమెకు. ఏడో ఇప్పుడు వచ్చి రాజకీయ ఎన్నికల్లో ఇప్పుడు వచ్చి నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము రాజకీయంలో. ఇది కాదు ఇక సమస్య. ఇప్పుడు అట్లా గట్టిగా ప్రయత్నం చేయమ్మా. ఆ భగవంతుడు నీకు ఆశీర్వాదాడని విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చంద్రబాబు నాయుడు దూరి మీకు ట్రై చేద్దాం, సిన్సియర్గా ట్రై చేద్దాం. తప్పనిసరిగా మనం దాన్ని పాటించేదానికి మనం వర్కౌట్ చేద్దాం. తర్వాత ఎందుకంటే మా వయసు అయిపోతా ఉంది, మేమేం కష్టపడి పనిచేసేటట్లు లేము కాబట్టి ఇప్పుడు యంగ్స్టర్స్ ముందుకు 60 తీసుకురావాలి. ఏళ్ళు ఏమైతుందిలేండి సార్, 60 ఏళ్ళు ఏమైతుంది? ఏం వయసు? ఏంది 60 సంవత్సరాలు ఏం వయసు సార్? ఇంకోసారి అన్నట్లా మీరు ఇప్పుడు ఉండేదంతా వాళ్ళు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు వాళ్ళ వయసు కన్నా తక్కువే కదా. 1 సంవత్సరమే నాకంటే పెద్దోడు చంద్రబాబు. మరి ఇప్పుడు ఆయన చూడు దేశం అంతా తిరుగుతా ఉంటాడు, నువ్వు తిరగలేవా? వాళ్ళు రాజకీయంలో ఉండి ఆ డిసిప్లిన్ ఉంది, మా వృత్తిలో మాకు డిసిప్లిన్ లేదు. అంతే కరెక్టే. మా వృత్తిలో ఒక రోజు భోంచేయము, ఒక రోజు భోంచేస్తాము, ఒక రోజు 12 వరకు చదువుకుంటాం, ఒక రోజు 3 గంటలకు పడుకుంటాం, ఒక రోజు 8కే పడుకుంటాం. దాని టైం లేదు కాబట్టి అందరూ కూడా మీరు నేను చెప్పినది పాటిస్తే ఒకరికో ఇద్దరికో వస్తుంది, లేకుంటే మళ్ళా పెద్ద గుండు జీరోనే. కాబట్టి ఎవరెవరు గుండు జీరోనే సార్, ఏం చేయలేకపోతే గుండు జీరోనే. రీసెంట్ గా అయితే నేను ఎమ్మెల్యేను మరి మా మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారితో వెళ్ళి కలిసి వచ్చానన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని కానీ ఇద్దరిని కలిసి వచ్చాను. మినిస్టర్ గారు అయితే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైతే అది తీసుకోమ్మా అంటే చైర్మన్లలో నెక్స్ట్ మళ్ళీ చూద్దాము, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ లో పదవులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒక చైర్మన్ ఖచ్చితంగా మీకు చైర్మన్ విన్నమ్మా. మీరు గట్టిగా పూర్ణ కూడా పట్టుకొని కంపల్సరిగా చూడండి. అప్పుడు కూటమిలో మనకి ఎక్కువ వస్తాడమ్మా, కూటమిలో మనకి ఎక్కువ వస్తాడే. వాళ్ళకు 2 వాళ్ళకు 1 పోతాడే కానీ 15 ఇస్తే 12 వీళ్ళ తెలుగుదేశానికి వస్తాడే. ఆ 12లో మనకి ఇమ్మని చెప్పండి అన్న. 40% వాళ్ళకు ఉన్నాయన్న కూటమిలో. అదేనమ్మా, మొన్న 15 సీట్లు ఇచ్చారు, 2 ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇచ్చారు, 12 తెలుగుదేశానికి ఇచ్చారు. ఆ విధంగా 12 సీట్లు వచ్చేటప్పుడు దాంట్లో ఒకటి మనకి ఇవ్వలేరా అన్న? డైరెక్టర్ పదవులు కాదన్న, చైర్మన్ పదవుల గురించి నేను చెప్పేది. ఏదైనా కానీ మా వాళ్ళు కూటమిలో వచ్చేసి 2 జనసేనకి ఇస్తున్నారు, ఒకటి వచ్చేసి బీజేపీకి ఇస్తున్నారు కొన్ని. ఎందుకంటే 60% మనకు ఉన్నాయి, తెలుగుదేశం 60% ఉన్నాయి. దాంట్లోనే మనకి ఒకటి ఎక్కడో ఒకసారి ఇవ్వచ్చు కదా. అది మనం గట్టిగా పట్టుకొని అందరము కలిసి, నువ్వు ఒకదానే పోతే పని కాదు. మాలాంటి ఎందుకు ఆచారాలు అట్టేటోళ్ళు మా ఇంట్లో మేము ఉన్నాము, మమ్మల్ని తీసుకెళ్ళండి, అందరం కలిసి చెప్తాం. పక్కన సార్ మన కురుగుద్దురు ఉన్నాడు. అవన్నీ వేస్ట్ లేపా, పేర్లో పిలిచినంత మాత్రాన పనులు జరగవు. లోకలతో పెట్టుకొని పోయి మనం చెప్తాం ఇంతే, ఏం చేసినారు, ఏడ గట్టిగా పని చేసినారు ఎంత అని అడుగుతారు. చేసినా కానీ ఆమె సపోర్ట్ చేస్తాం కదా, మాకు ఇవ్వద్దండి ఆమెకి ఇవ్వండి అని అడుగుతాం మనము. ఆమెను గట్టిగా ఫస్ట్ నుంచి కానీ మనం ఏం చేసినాం అనేది ఖచ్చితంగా లిస్టు తీస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు మీరు చేశారు కదా, లోకల్ ఎమ్మెల్యే గానీ అధ్యక్షులు గానీ అందరూ, నాకైతే కర్నూలు జిల్లా వరకు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోనే ఆచార్యులు ఉన్నారు, మిగతా రాష్ట్రంలో ఆచార్యులు లేరు. ఆచార్యులు మాట్లాడారు కొంచెం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి చెప్తున్నా. కాదు మనం కొంతమంది, ఎందుకంటే సపోర్టింగ్ అంతే, మీకు చేసేది ఏం లేదు, పొడిసేది లేదాడా. అందరికీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. భగవంతుడు మీ అందరికీ ఆశీర్వాదం చేయాలని కోరుతూ గుడ్ బై, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.